హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమ్మీ బస్. మీకు ఈ రోజు ఇంతకు ముందు ఎన్నడూ మీరు చూడని రుచి చూడని ఒక కొత్త రెసిపీ గురించి సింపుల్ గా 5 నిమిషాల్లో చేసుకునే స్నాక్ ఐటెం గురించి చెప్తాను. మీరందరూ కూడా కల్లాపకుండా అలానే చూడండి. ఆ స్నాక్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అది డ్రాగన్ ఫ్రూట్ తో శాండ్విచ్ తయారీ. క్రొత్తగా వింటున్నారు కదా, టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇక రెసిపీలోకి వెళ్దామా? ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని నీటిగా కట్ చేసుకుని తర్వాత వాటిని ఒక ప్లేట్లో ఉంచుకున్న తర్వాత ఒక రౌండ్ గ్లాస్ తీసుకుని దానిని షేపు అంటే రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఒక ప్లేట్లో అలా ఉంచుకోండి. మొత్తం మీద మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని అన్ని కూడా ఒక ప్లేట్లో పక్కన సిద్ధంగా ఉంచుకోండి. తర్వాత ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి. ఒక డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకున్న తర్వాత దానిపైన ఉన్నటువంటి అవి చిన్న చిన్న కొమ్మ లాంటివి అన్ని కట్ చేసుకొని దాన్ని ఎంత రెడ్డిష్ గా పింక్ కలర్ లో ఎంత బాగుందో చూడండి. దీన్ని ఇలా మనం స్లైసెస్ గా కట్ చేసుకుని మొత్తం కాయని అలాగే చేసుకున్న తర్వాత వీటిని ఇంకా చిన్న చిన్న స్లైసెస్ గా ఇక్కడ చూపించిన విధంగా మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ఈ స్లైసెస్ అన్ని కూడా మనం ప్లేట్లో ఇలా విడిగా పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మీరు 4 గుడ్లు తీసుకోండి. దాన్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటిని బాగా కలిసి లాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ మిక్సింగ్ చేసుకునే విధానం ఏంటంటే ఎక్కడా కూడా అవి గుడ్డు కలవని విధంగా కాకుండా చేసుకోండి. ఇక ఒక పాన్ తీసుకుని దానిలో ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఆ మిశ్రమంలో ముంచుతూ పూర్తిగా మునిగే విధంగా ఉంచి పాన్ పైన కొంచెం నూనె వేసుకొని దాని మీద వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీ కళ్ళ ముందే అది ఎంత చక్కగా తయారవుతుందంటే చూస్తుంటేనే మనకి నోరూరిపోయేలాగా ఎప్పుడు తిందామా అనిపించేలా ఉంటుంది. దానిపైన మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కొంచెం పైన వేసుకుంటే అది ఇంకొంచెం మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ పైన వేసిన ఉల్లిపాయల్ని అలా మనం కదిలిస్తూ అలాగా మళ్ళీ దాన్ని తిప్పి వేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉల్లిపాయలు ఆ పచ్చివాసన లేకుండా బాగా కాలడం ద్వారా మనకి మంచి ఫ్రేగ్రాన్స్ అలాగే ఆ స్పైసీనెస్ కూడా వస్తుంది. దీని తర్వాత ఇంకొకటి స్లైసెస్ ని అలాగే చేసుకుని దాన్ని కూడా చక్కగా కాల్చుకోవాలి. అలానే 2, 3, 4 ఇలా మీరు ఎన్ని స్లైసెస్ అయితే రెడీ చేయాలనుకుంటున్నారు అన్ని స్లైసెస్ ని అలాగే కాల్చుకొని చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో వీటిని మీరు సర్వ్ చేసుకునేలాగా దగ్గరగా పెట్టుకోండి. దీంతో పాటు ఇప్పుడు మీరు ఇంతకు ముందు కట్ చేసినటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ ఏవైతే స్లైసెస్ ఉన్నాయో అవి ఆ ప్లేట్లో చక్కగా పక్కన పెట్టుకోండి. దీని తర్వాత మీరు చేయాల్సిందల్లా ఈ డ్రాగన్ ఫ్రూట్ స్లైసెస్ ని ఈ బ్రెడ్ తో కలిపినటువంటి మనం తయారు చేసినటువంటి ఈ స్లైసెస్ మీద అందంగా డెకరేట్ చేసుకొని వాటితో కలిపి ఈ యొక్క బ్రెడ్ డ్రాగన్ ఫ్రూట్ శాండ్విచ్ తింటే ఆ టేస్ట్ వేరబ్బా, ఎంతో వండర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే జనరల్ టేస్ట్ వేరు. డ్రాగన్ ఫ్రూట్ స్లైసెస్ ని ఈ బ్రెడ్ తో కలిపినటువంటి మనం తయారు చేసినటువంటి ఈ స్లైసెస్ మీద అందంగా డెకరేట్ చేసుకుని వాటితో కలిపి ఈ యొక్క బ్రెడ్ డ్రాగన్ ఫ్రూట్ శాండ్విచ్ తింటే ఆ టేస్ట్ వేరబ్బా, ఎంతో వండర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే జనరల్ టేస్ట్ వేరు. స్పైసీ టేస్ట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ తో మిక్స్ అయినటువంటి ఈ టేస్ట్ తింటే నిజంగా మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు. అలాగే పెద్దవాళ్లకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యమ్మీ బస్. హాయ్